హాయ్ ఫ్రెండ్స్, మేము సాయి ప్రసన్న అక్కని కలవడానికి వెళ్తున్నాము. ఇక్కడ తను వరంగల్కి వచ్చారంట భద్రకాళి దర్శనానికి. సో మేము కూడా కలవడానికని వెళ్తున్నాము. మాకు అక్క వాళ్ళ డాడీ ఫోన్ చేశారు. సో వెళ్తున్నాము. లెట్స్ గో. మా పాప అయితే ఎప్పటి నుంచో అంటుంది తనతో మాట్లాడాలి, కలవాలి అని చెప్పి. తనకి చాలా ఇష్టం అన్నమాట. తను చూడడం స్టార్ట్ చేసిన తర్వాత నేను కూడా తనతో పాటు అక్క ఛానల్కి ఏదో అడిక్ట్ అయిపోయాను అన్నమాట. ప్రతి వీడియో చూస్తాను నేను, చాలా ఇష్టము. మీ పేరేం పేరు? సాహిత్య. వెరీ గుడ్ విషయం. మీ పేరు? ఏ క్లాస్ నాన్న? ఇవాళ స్కూల్ మాకు కలవడానికి వచ్చినావా? థ్యాంక్ యూ రా చుట్టల్లి. ఏమో అనుకుంటాము వాళ్ళని, కానీ నిజంగా వాళ్ళు చాలా మంచి మనుషులు. చాలా బాగా మాట్లాడారు. అక్క అయితే షీఈస్ వెరీ నైస్ పర్సన్ అండి. తనైతే నిజంగా డౌన్ టు ఎర్త్ అని అనొచ్చు మనం. ఎందుకంటే అంత బాగా మాట్లాడింది తను. నాకు చాలా బాగా నచ్చింది. అసలు ఎలా ఉంటారో, ఎవరు తెలియని పర్సన్ కదా, మనం ఎలా ఉంటుందో అసలు మాట్లాడతారా ఎలా, చాలా బాగా అనిపించింది. నేను ఇంటికి లంచ్కి కూడా రమ్మని చెప్పాను, ఇన్వైట్ చేశాను. కానీ వాళ్ళు చాలా బిజీ ఉన్నారు. భద్రకాళి దర్శనం తర్వాత రామప్ప, లక్నవరం, ఇంకా మేడారం అన్నీ వెళ్ళాలంట. సో నెక్స్ట్ టైం వస్తానులే అని చెప్పేసి అన్నారు అక్క. ఇంకా ఆంటీ అంకుల్ కూడా అలా అన్నారు. సో ఇంకా ఓకే అని చెప్పేసి మేము భద్రకాళి దర్శనం చేసుకున్నాక ఇంకా టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము అందరం కలిసి. అక్క వాళ్ళు వాళ్ళ కార్లో వచ్చారు, మేము మా కార్లో వెళ్ళామన్నమాట. ఇక్కడ అక్క గోశాలకి వెళ్ళి గోవులకి ఇట్లా మేత వేస్తుందన్నమాట. అసలు చాలా మంచిది తను. నేను ఏదో అనుకున్నాను కానీ చాలా చాలా మంచిది. నాకు బాగా అనిపించింది వాళ్ళతోని ఒక 1 hour ఉన్నాను నేను. కానీ తను అలా లేదు, ఏదో యూట్యూబర్ అన్న ఫీలింగ్ లేదు తనకి, ఏదో నార్మల్. పాప బాబు మన వాళ్ళు మమ్మీ 4 years నుంచి ఫాలో అవుతుంది. థ్యాంక్ యూ. డాడీ కార్తాలు, మీ డాడీ కార్తాలు ఇది ఎందుకు అవుతుంది? కార్తాల మా అన్నకాడ కదా. నా కోసం ఇక చిట్టి పాప లాంగ్ తీసుకోరా షార్ట్ అమ్మవారికి. మా చెల్లి ఎప్పుడు మీరు ఫోటోలు దిగుతారా? ఒక ఫోటో చెల్ల వాళ్ళ ఇంకా కాసేపు మాట్లాడుకొని అమ్మవారి దర్శనం చేసేసుకొని
ఫొటోస్ దిగాము. ఫొటోస్ దిగాక ఇంకా అందరం కలిసి 1000 పిల్లర్ టెంపుల్కి వెళ్ళామన్నమాట. అమ్మవారి దర్శనం అయిపోయాక చాలామంది ఫొటోస్ అడిగారు. పాపం తనంతో ఓపిక్గా అందరికీ అందరితో ఫొటోస్ దిగారు. తర్వాత 1000 పిల్లర్ టెంపుల్కి వెళ్ళిపోయాము. ఇంకా ఇక్కడ చిట్టి తల్లిని కలుసుకున్నాము. తను అసలు ఏం మాట్లాడట్లేదు, వీడియోలో ఉన్నట్టుగా అసలు అంత యాక్టివ్గానే లేదు, భయపడుతుంది పాపం. జస్ట్ హాయ్ చెప్పమంటే చెప్తుంది అంతే, కానీ అసలు మాట్లాడట్లేదు. తర్వాత ఇంకా అందరం కలిసి మేము 1000 స్తంభాల గుడికి వెళ్ళి అక్కడ శివయ్య దర్శనం చేసుకొని ఇంకా వచ్చాక మళ్ళీ ఇక అక్క వాళ్ళందరూ టెంపుల్ మొత్తం తిరిగి చూసారనమాట. దర్శనం అయిపోయాక అక్కడ ఒక గుండం ఉండే, అందులో టాటాయిస్ ఉన్నాయన్నమాట. సో అవి చూసాక ఇక్కడ మా సార్ను అన్నయ్య ఇద్దరు మాట్లాడుతున్నారు. ఇంకా మళ్ళీ ఇంకెప్పుడైనా లంచ్కి పిలుద్దామని చెప్పేసి నంబర్ తీసుకున్నాము. అన్నయ్య కూడా చాలా బాగా మాట్లాడారు. ఇంకా దర్శనం అయిపోయాక ఇంకా అక్కే వాళ్ళు రామప్ప వెళ్ళిపోయారనమాట. మళ్ళీ హ్యాపీయా? ఎందుకంటే సండే హాలిడే కదా, నెక్స్ట్ డే వెళ్ళాలి. నువ్వు దిగుతావా? అప్పుడు వస్తా ఇంటికి. ఎప్పుడైనా వీలుంటే ఎన్ని ఫొటోస్ దిగినా ఇంకా అసలు తనివి తీరట్లేదు. నా సంతోషానికి అయితే అవధులు లేవు. చాలా చాలా బాగా అనిపించింది. కొన్ని వీడియో క్లిప్స్ అక్కడైతే ఇక్కడ యాడ్ చేస్తున్నాను, చూడండి. చాలా బాగా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇక్కడైతే మా సార్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు టెంపుల్ గురించి. చూడండి, అందరం కలిసి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని ఇంకా ముందు వేరే ప్లేస్ ఉంటే అది కూడా వెళ్ళి చూసి వచ్చారు అక్కయ్య వాళ్ళు. చిట్టి తల్లి అయితే అసలు పాపం వాళ్ళ నాన్న దగ్గర నుంచి అసలు కిందికి దిగట్లేదు, అన్నయ్య ఎత్తుకొనే ఉన్నారు. ఏడుస్తుంది పాపం. చాలా బాగా అనిపించింది. 1 అవరే ఉన్నాం కానీ చాలాసేపు మాట్లాడింది అక్క. చాలా బాగా మాట్లాడింది, మంచిగా మాట్లాడింది. వేరే వాళ్ళు అన్నట్టుగా కాదు, మన ఓన్ పర్సన్ అన్నట్టుగా తను మమ్మల్ని ఓన్ చేసుకుంది. చాలా బాగా అనిపించింది.